బ్రేకింగ్ న్యూస్ బంగాళాఖాతంలోని అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తర్వాతే అదే దిశలో పయనిస్తూ బుధవారం నాటికి మరింత బలపడుతుందని అంచనా వేస్తుంది. ఇది తుఫానుగా మారితే సెన్యార్ అని ఐఎండీ నామకరణం చేయనుంది. ఈ పేరును యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ సూచించింది. అయితే తుఫాను తీరం దాటే ప్రాంతంపై ఇంకా స్పష్టత రాలేదని పేర్కొంది. ఇది సముద్రంలోనే దిశ మార్చుకునే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, మరో అల్పపీడనం అయితే ఏపీనైతే మరోసారి భయపెడుతుంది. ఎందుకంటే ఇప్పటికే మొన్ననే ఒక తుఫాను తీవ్రం నుంచి అయితే బయటపడుతున్న నేపథ్యంలో మరొక అల్పపీడనం, సో దీని ప్రభావం ఎలా ఉండనుంది? సో ఎప్పుడు దీని వర్ష ప్రభావం ఏ ప్రాంతాల్లో ఎక్కువ కనిపించే ఛాన్స్ ఉంది? అధికారులు ఏమంటున్నారు? మౌంతా తుఫాను తర్వాత ఇప్పుడు ఏర్పడినటువంటి అల్పపీడనం బుధవారానికి తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి లెక్కల ప్రకారం అయితే ఉంది. ప్రస్తుతం అండమాన్లో అల్పపీడనం ఏర్పడింది. నిన్నటి నుంచి కూడా ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతూ ప్రస్తుతం రేపటికి ఇది వాయుగుండంగా మారే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. బుధవారంకి ఈ వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉందని ఒక అంచనా అయితే వేస్తున్నారు. ఒకవేళ తుఫానుగా మారితే కనుక దీనికి సెన్యార్ అనే పేరు నామకరణం అయితే చేసే అవకాశం అయితే ఉంది. దీనికి ఐఎండీ భారత వాతావరణ కేంద్రం ఈ పేరును పెట్టే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా ప్రతి తుఫానుకి కూడా ఒక పేరు అనేది పెడుతూ ఉంటారు. దీనికి యుఏఈ ఈ పేరును అయితే సూచించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దీని ప్రభావానికి సంబంధించి అంటే తుఫాను ఏర్పడితే కనుక ఖచ్చితంగా దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల మీద ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. తుఫాను కనుక ఏర్పడితే ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు దీని ప్రభావం అంటే ఈ జిల్లాల్లో ఖచ్చితంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఎక్కడ ఇది తీరం దాడుతుంది, ఈ తుఫానుగా ఏర్పడిన తర్వాత ఎక్కడ తీరం దాడుతుంది అనేది భారత వాతావరణ శాఖ అధికారులు అయితే ఇంకా నిర్ణయాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఖచ్చితంగా తుఫాను ఏర్పడిన తర్వాత దాని కదలికను బట్టి ఈ తుఫాను ఎక్కడ తీరం దాడుతుంది అనేది ముందుగానే, ఎందుకంటే ప్రభుత్వాలని ప్రజల్ని హెచ్చరికలు జారీ చేసి అలర్ట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా తెలియజేసే అవకాశం అవుతుంది. కానీ తుఫాను పయనిస్తున్నటువంటి రూట్ మ్యాప్ గమనించినటువంటి వాతావరణ శాఖ అధికారులు ఇది ఎక్కడ తీరం దాడుతుంది అనేది ఇప్పుడే అంచనా వేయలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం పశ్చిమ వాయువు దిశగా బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఈ తుఫాను సముద్రంలోనే దిశ మార్చుకునే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ అధికారుల యొక్క అంచనా ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఎక్కడ తీరం దాడుతుందో ఇప్పటివరకు అంచనా వేసినటువంటి పరిస్థితి లేదు. కానీ ముఖ్యంగా చూస్తే మోంతా తుఫాన్తో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు కురవడం, ఈదురుగాలులతో పంటలు నాశనం అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమ జిల్లాలకు సంబంధించి అలర్ట్ అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ సీజన్కి సంబంధించి అటు ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, అదేవిధంగా తిరుపతి, ఈ జిల్లాల్లో ఎక్కువగా వరి పంట అనేది పండే అవకాశం అయితే ఉంది. ఈ ప్రాంతాలకు సంబంధించి దక్షిణ కోస్తా జిల్లాల్లో అలర్ట్ చేసినటువంటిది ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు సంబంధించి కూడా చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మొత్తం 6 జిల్లాలని వాతావరణ శాఖ అయితే అధికారులు అయితే అలర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా అటు శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లా వరకు ఉన్నటువంటి ప్రాంతం కొంత ఎండ వాతావరణం, పొడి వాతావరణం ఉండే అవకాశం అయితే ఉంది. కొంత హ్యూమిడిటీ కూడా ఉండే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులను
జిల్లాలను అలర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది కేవలం వాతావరణానికి సంబంధించి తుఫాను వాయుగుండం, దాని తర్వాత తుఫాను ఏర్పడే అవకాశం ఉన్న కేవలం దక్షిణ కోస్తా జిల్లాలకు సంబంధించినటువంటి ప్రకాశం జిల్లా నుంచి అటు అన్నమయ్య, చిత్తూరు ఈ జిల్లాల వరకు మాత్రమే అలర్ట్ చేయడం అనేది కాదు. దిశ ఎటు నుంచి ఎటు మార్చుకుంటుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. అంచనాలు లేవు కాబట్టి ఖచ్చితంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి వరి పండిస్తున్నటువంటి రైతాంగాన్ని అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి తోడు ఇప్పటికే ముఖ్యంగా పంట పొలాలకు సంబంధించి చాలా వరకు పంటలు కోతలకు వచ్చాయి. పనుల మీద పంటలు ఉన్నటువంటిది అయితే ఉంది. కొన్ని రోడ్ల మీద ధాన్యం ఆరబోస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా మళ్ళల్లో ఎక్కడికక్కడ చిన్న చిన్న గండి కింద కొట్టి ఉంచాలి. ఖచ్చితంగా ఒకవేళ వర్షాలు కురిస్తే వాటర్ అంతా కూడా దిగువకి వెళ్ళిపోయేలాగా ఏర్పాట్లు చేసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు రైతులకు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చూడాలి మరి. అంటే ఈ రోజు ప్రస్తుతం ఇది అల్పపీడనంగా కొనసాగుతుంది. రేపు వాయుగుండంగా రూపాంతరం చెందిన తర్వాత దీని దిశ ఎటు కొనసాగుతుంది, తుఫాన్గా మారే అవకాశం ఉందా లేదా అనేది వాతావరణ శాఖ అధికారులు తేల్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అఖిల. రైట్ రాజు, థ్యాంక్ యూ. సో మరొక అల్పపీడనం అయితే ఏపీ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తుందని చెప్పాలి. ఇప్పటికే మోంతా తుఫాను ఎఫెక్ట్ నుంచి బయటపడుతున్న తరుణంలో కూడా మరొక అల్పపీడనం భయభ్రాంతులకు గురి చేస్తుంది. అయితే ఇది కాస్త రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉంది. సో అనంతరం కూడా ఆ దిశ ఎటు మార్చుకోబోతుంది అనేది కూడా వాతావరణ శాఖ అధికారులు ప్రకటించే అవకాశం ఉంది.